ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దినాన సంపూర్ణ నిబంధన, అసంపూర్ణ నిబంధన గురించి ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము ఆలకించండి. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు, మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతులలో మీరే నావారు, నాకు చెందినవారు, నా సొంత ప్రజలగుదురు. ఈ భూమండలమెల్లా నాదే కదా, మీరే నాకు యాజక రాజ్యము, మీరే నా పవిత్ర ప్రజ. ఇశ్రాయేలీలతో నీవు చెప్పవలసిన మాటలు ఇవియే అని మోషేతో ప్రభు పలికెను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, అప్పటి వరకు ఎటువంటి నియమ నిబంధన లేకుండా జీవించుచున్న ఇశ్రాయేలు ప్రజలను సరి అయిన మార్గములో నడిపించటానికి మోయిసు ప్రవక్త ద్వారా వారికి చట్టాన్ని అనుగ్రహించారు. ఆ చట్టాన్ని పాటించినచో మీరు వారికి దేవునిగా ఉంటారు అని, వారు మీకు సొంత ప్రజలుగా ఉంటారు అనే నిబంధనను చేసుకున్నారు. తండ్రి, ఆ నిబంధన అసంపూర్ణమైన నిబంధన అయినా ఇశ్రాయేలు ప్రజలందరినీ మెస్సయ్య వచ్చే వరకు సరైన మార్గములో ఆ నిబంధన నడిపించింది. ఈరోజు అసంపూర్ణమైన నిబంధన, సంపూర్ణమైన నిబంధన గురించి తెలియచేయటానికి నా హృదయమును, నా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలకు మీ యొక్క అనుగ్రహాలను ప్రసాదించి నూరంతలుగా ఫలించేలా చేయండి. ఈ మనవులన్నింటినీ యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలకు అప్పటి వరకు ఒక చట్టము అనేది లేదు. అబ్రహాముచే ఎన్నుకోబడి అబ్రహాము ద్వారా
ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 మంది సంతానము, ఈ 12 మంది సంతానము ఐగుప్తుకి పయనమై వెళ్ళటము, ఐగుప్తు దేశమందు దాదాపు 500 సంవత్సరాల గడిచిన తరువాత వారు లెక్కకు మించినటువంటి ప్రజలుగా అక్కడ వారు తయారయ్యారు. కానీ వారి బాధలు, వారి కష్టాలు, వారి శ్రమలు యావే ప్రభుతో మొరపెట్టుకోగా యావే ప్రభు వారిని ఆ స్థితి నుండి తాను అబ్రహాముకు చేసిన వాగ్దానపు స్థితికి తీసుకురావటానికి మోయిసు ప్రవక్తను వారి మధ్యకి పంపించటము, మోయిసు ప్రవక్త దేవుని యొక్క బలమైన హస్తము ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన భూమికి నడిపించేటటువంటి సమయమున సినాయి పర్వతము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు సినాయి పర్వతముపై దేవుని యొక్క కట్టడలను స్వీకరించటానికి ముందుగా మోషే ప్రవక్తతో యావే పలికిన మాటను మనం ఆలకించాం. ఈ ప్రజలతో చెప్పు ఏమని అంటే, నేను ఇచ్చేటటువంటి కట్టడలను కనుక ఖచ్చితంగా పాటిస్తే నేను వారికి దేవుడిగా ఉంటా, వారు ఈ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా నాకు చెందిన ప్రజలుగా, నా సొంత ప్రజలుగా, నా వారిగా, నా యాజకత్వాన్ని నిర్వహించే వారిగా నేను ఎన్నుకున్న జాతిగా ఉంటారు అని వారికి చెప్పు. ఎప్పుడు? నేను ఇచ్చినటువంటి యొక్క చట్టాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే నేను వారికి చేసిన వాగ్దానానికి నేను బద్ధుడనవుతా. ప్రియులారా, ఈరోజున సంపూర్ణ వాగ్దానము, అసంపూర్ణమైన వాగ్దానము, ఈ రెండు గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది కండిషనల్ కవెనెంట్ అంటారు. అంటే కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధనని దేవుడు మోయిసు ప్రవక్త ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో చేసుకుంటున్నాడు. కొన్ని షరతులు. ఏంటి ఆ షరతులు అంటే, మీరు నాకు చెందిన వారిగా ఉండాలంటే, నా ప్రజలుగా ఉండాలంటే, నా బిడ్డలుగా ఉండాలంటే మీరు ఖచ్చితముగా నేను ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను తూచా తప్పకుండా మీరు పాటించాలి. కండిషన్ అండి. అందుకే దీనిని కండిషనల్ కావనెంట్ అంటారు, లేకపోతే కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధన అని చెబుతూ ఉంటాం. అసలు ఈ నిబంధన అనేటటువంటిది ఎందుకని కొన్ని షరతులతో నిబంధనగా ప్రభు చేస్తున్నాడు అంటే, ఒక్కసారి వారి యొక్క పూర్వపరాలు కనుక మనం ఆలోచిస్తే వారికి ఏ చట్టము లేదండి, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఏదో అబ్రహాముకి, తర్వాత ఇస్సాకుకి, తర్వాత యాకోబుకి, ఆ తర్వాత ప్రజలు పెరిగిపోయారు. యాకోబు దేవుడిగా, అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా చాలామంది అవుతూ ఒక దేవుని మాత్రమే పూజిస్తూ వచ్చారే కానీ దానికి మించినటువంటి ఎటువంటి సిద్ధాంతాలు కానీ, ఎటువంటి చట్టము కానీ, దైవపరమైనది కానీ, మానవ పరమైనది కానీ, మనిషికి మధ్య ఉండవలసినది కానీ, దేవునికి మనిషికి మధ్య ఉండవలసినటువంటి ఏ చట్టము కూడా వారికి లేదు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, బహుశా ప్రపంచములో ఏకైక జాతి ఒక చట్టము ప్రకారము జీవించటానికి ఏర్పాటు చేయబడింది అంటే ఆ జాతియే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే ప్రియులారా, రాజు తలచుకుంటే దెబ్బల కొదువ అంటారు. రాజు ఏ చట్టం చేస్తే అదే చట్టం అండి, ఇక మరో చట్టం ఉండదు. రాజుకు ఇష్టమైంది చట్టము, కష్టమైంది చట్టం కాదు. ఏ రాజ్యములోనైనా అంటే ఏ రాజైనా అదే విధంగా చేస్తూ ఉంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము అది కాదు. ఎందుకంటే చట్టము అనేటటువంటిది ఎవరికి చుట్టము కాదు, అది దేవుడిచ్చినటువంటిది. కాబట్టి ఆ దైవ చట్టానికి ప్రతి ఒక్కరు కూడా, రాజు కావచ్చు, సేవకుడు కావచ్చు, సైనికుడు కావచ్చు, ఎవరైనా సరే ఆ చట్టానికి ఖచ్చితంగా తల వంచవలసినటువంటి బాధ్యులై ఉన్నారు. ఇది అంటే గొప్పతనం.
ఇశ్రాయేలు ప్రజల యొక్క చట్టము గొప్పతనము ఏంటి అంటే ఆ చట్టము మానవ నిర్మితమైనటువంటి చట్టము కాదు, మనుషులచే ఇవ్వబడినటువంటి చట్టము కాదు, అది దేవునిచే ఇవ్వబడినటువంటి చట్టము. వారి వక్ర మార్గము నుండి తీసివేసి సక్ర మార్గంలో నడిపించటానికి దేవాది దేవునిచే ఇవ్వబడినటువంటి చట్టమే ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన చట్టము. అందుకే యావే ప్రభు అంటున్నాడు కదా, నేను ఇవ్వబోతున్న ఈ చట్టాన్ని మీరు పాటించాలి. మీరు గనక ఈ చట్టాన్ని పాటించకపోతే యు విల్ నాట్ బిలాంగ్ టు మీ, మీరు నాకు చెందినవారు కారు. నాకు చెందినవారుగా మీరు ఉండాలి అంటే ఖచ్చితముగా ఈ చట్టాన్ని మీరు పాటించాలి. ఏంటి ఆ చట్టము అంటే మొదటిది 10 ఆజ్ఞలు. ఆ తరువాత ప్రజలకు మధ్య ఏ విధమైన అనుబంధాలు సంబంధాలు ఉండాలి. ఆ తరువాత బానిసలకి యజమానులకి మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యం ఉండాలి. ఇవన్నీ కూడా దాదాపు నిర్గమకాండము 19వ అధ్యాయము నుండి 24వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఇది అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టముగా ఆనాటి ప్రజలకి వివరించమని యావే ప్రభు మోయిజుకు చెప్పటము జరిగింది. ఆ వివరించటానికి ముందే, చట్టాన్ని వారికి ఇవ్వటానికి ముందే వారితో ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు, ఒక నిబంధన చేస్తున్నారు. అదే కండిషనల్ అగ్రిమెంట్, షరతులతో కూడిన నిబంధన. ఇక్కడ నేను నిబంధన గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి షరతులతో కూడిన నిబంధన, షరతులు లేని నిబంధన ఎవరితో చేసుకున్నాడు దేవుడు? షరతులు లేని నిబంధన అబ్రహాముతో చేశాడండి. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనము నుంచి కనుక మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన మనకి అర్థమవుతుంది. దేవుడు మోయిజుతో చేసుకున్న నిబంధన షరతులతో కూడిన నిబంధన అయితే, దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన ఏ షరతు లేని నిబంధన. ఇట్స్ అన్ అన్కండిషనల్ కవెనెంట్. ఎందుకు అంటే దేవుడు అబ్రహాంతో ఒక మాట అంటున్నాడు. ఏంటి అంటే, నీవు నీ సర్వస్వాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు రా, నేను నిన్ను ఒక మహాజాతికి తండ్రిని చేస్తా, నీ యొక్క పేరు దీవెనకరమైన పేరుగా మారుస్తా, నిన్ను దీవించిన వారిని దీవిస్తా, నిన్ను శిక్షించిన వారిని శిక్షిస్తా, నీ ద్వారా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ మాట, నీ ద్వారా సర్వలోకాన్ని నేను ఆశీర్వదిస్తా. ఇది అండి, దిస్ అ పర్ఫెక్ట్ అండ్ వితౌట్ ఎనీ కండిషన్, ఏ కండిషన్ లేకుండా, షరతులు లేకుండా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. ఇది అన్కండిషనల్ కవెనెంట్. అందుట్లో షరతులు లేవండి. నిన్ను నేను ఒక మహాజాతికి తండ్రిని చేస్తా, నీ పేరును దీవెనకరముగా మారుస్తా, నీ ద్వారా సర్వ ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తా. ప్రియులారా, అదేనండి జరిగింది. అబ్రహాము ద్వారా దేవాది దేవుడు లోకమంతటను కూడా ఆశీర్వదించాడు. మీకు అర్థం అవ్వటానికి ఇక్కడ కండిషనల్ కవెనెంట్ అంటే షరతులతో కూడినటువంటి నిబంధన, షరతులు లేని నిబంధన గురించి నేను మాట్లాడాను. ఇకపోతే ఈ మోయిజు ప్రవక్తతో చేసినటువంటి ఈ నిబంధన, మోయిజు ప్రవక్తతో చేసుకున్నటువంటి ఈ నిబంధనలోకి ప్రజలు రావటానికి మనం కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే 19వ అధ్యాయము నుండి 24వ అధ్యాయం వరకు కనుక మనము చూచినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు యొక్క నిబంధనలో ప్రవేశించటానికి ఖచ్చితంగా శుద్ధీకరణ గావించుకోవాలి. సో చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడండి దేవాది దేవుడు, మీరు ఈ యొక్క నిబంధనలో ప్రవేశించటానికి ముందుగా మిమ్ములను మీరు శుద్ధి చేసుకోండి. బీ క్లెన్స్డ్. మిమ్ములను మీరు శుద్ధి చేసుకున్న తదుపరే మీరు నా యొక్క నిబంధనలోకి ప్రవేశించటానికి అర్హులవుతారు. ప్రియులారా, ఇక్కడ 2 రకాల శుద్ధీకరణ అండి. ఒకటి బాహ్యంగా కనిపించే శుద్ధీకరణ, రెండవది అంతర్లీనంగా కనిపించే శుద్ధీకరణ. ఇక్కడ మనము గ్రంథంలో చూసేది ఏంటి అంటే బాహ్యంగా శుద్ధి చేసుకోమంటున్నాడు. ఎంతవరకంటే భార్యను కూడా
ఎట్టి పరిస్థితులలో ఆ రాత్రి సంసార జీవితం చెయ్యకూడదు అంటున్నాడు. ఎందుకంటే అంత పవిత్రముగా మీరు యావేకి చెందిన ప్రజలుగా పరిపూర్ణముగా మీ యొక్క తనువు, మీ యొక్క మనసు ఆయనకు అంకితం అవ్వాలి. కాబట్టి ఆయనకు అంకితం అయ్యేటటువంటి మీ తనువు, మీ యొక్క మనసు మరొకరి సన్నిధికి వెళ్ళకూడదు. కాబట్టి మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా కలవకూడదు అంటున్నాడు ఈ యొక్క నిబంధనలో ప్రవేశించటానికి ముందు. ప్రియులారా, అంత ఖచ్చితమైన స్థితిలో దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ తన యొక్క నిబంధనలలోనికి స్వీకరించటానికి సంసిద్ధుడయ్యాడండి. ఆ తరువాత ఇంకొక మాట పలుకుతున్నాడండి. నేను నా యొక్క ప్రవక్త అయిన మోయిజుతో మాట్లాడే సమయాన ఏ ఒక్కరు కూడా ఆ యొక్క పర్వతపు సన్నిధికి రాకూడదు, వచ్చినచో వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే వారి స్థితి నా సన్నిధిలో నిలిచే స్థితి కాదు. వారి స్థితి ఏ స్థితి అంటే నన్ను దూరంగా ఉండి చూసే స్థితి మాత్రమే వారి స్థితి. అంతేగాని నా సన్నిధికి కానీ నా పర్వతపు సన్నిధికి కానీ వచ్చినా తాకినా వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇదే విషయాన్ని హెబ్రీయులకు వ్రాసిన లేఖ 20వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తూ ఉంటాము. పౌలు గారు అంటున్నారండి ఆనాటి సంఘాన్ని ఉద్దేశించి, మీరు వచ్చినటువంటిది ఉగ్ర రూపము ధరించిన దేవుని సన్నిధికి కాదు. పాత నిబంధన గ్రంథమందు దేవుడు మనకు ఉగ్ర రూపంలో కనిపిస్తే, ఈ నూతన నిబంధనమందు తన రక్తాన్ని ప్రోక్షాళనము చేసినటువంటి లోక పాపాలు మోసుకొని పోయిన గొర్రె పిల్ల సన్నిధికి మీరు వచ్చారు అంటున్నారండి. ప్రియులారా, ఎంత గొప్పదండి. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చట్టము లేని వారికి చట్టాన్ని ఇస్తూ ఆ చట్టములో వారిని నడిపించుకుంటూ ఒక స్థితికి దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడండి. మనందరికీ తెలుసు, బిడ్డ పుట్టగానే నడవడు, పరిగెత్తడు. నెమ్మదిగా అలవాటు పడుతూ ఉంటాడు. నడవటానికి, మాట్లాడటానికి, తన పనులు తను చేసుకోవటానికి ఇట్ టేక్స్ టైం. అదే విధముగా ఈ లోకానికి మెస్సయ్యను పంపించటానికి ఆనాటి ఇజ్రాయేలు ప్రజలను తయారు చేసినటువంటి దేవుడు కొన్ని వందల సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడండి. వారిని సరైన మార్గంలో పెట్టడానికి, వారి సరైన స్థితిలో తీసుకురావటానికి వారికి ఒక చట్టాన్ని ఇచ్చి, చట్టము ప్రకారము వారు నడిచేలా చేసి ఆఖరికి మెస్సయ్య వచ్చే సమయానికి వారిని సంసిద్ధులు చేశాడు. అప్పటి వరకు ద లా అంటే చట్టము యేసయ్యతో ఆత్మ, చట్టాన్ని మించినటువంటి స్థితికి ప్రజలను తీసుకొచ్చాడు. ఆత్మీయులుగా వారిని మార్చాడు. చట్టము అనేటటువంటిది కొంతవరకే మనలను నియంత్రిస్తూ ఉంటుందండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. నన్ను ఎవ్వరూ చూడటం లేదు అనుకుందాం, ఎవ్వరూ లేరు. కానీ చట్టం ఏం చెప్తుంది? దొంగతనం చేయకూడదు అంటుంది. నేను దొంగతనం చేశాను అనుకోండి, పట్టుబడలేదంటే నేను దొంగని కాదు. ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు. సో కాబట్టి, కానీ ఆత్మ అనేటటువంటిది అలా కాదండి. ఈ యొక్క చట్టాన్ని మించినటువంటిది ఆత్మ. ఎంత అంటే ఆ ఆత్మ నేను దొంగతనము చేస్తే నాలో అది పలుకుతూ ఉంటుంది, నీవు చేసింది తప్పు, తప్పు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఎవరు ఉన్నా లేకున్నా నీవు చేసినటువంటిది తప్పు. కాబట్టి దాన్ని పరిహారం చేసుకో. ఇది చట్టము, ఇది ఆత్మ. అందుకే ఈ చట్టాన్ని ప్రభు ఇచ్చినటువంటిది ఎందుకు అంటే వాళ్ళను ఆత్మచేత పరిపూర్ణులు చేసే స్థితికి తీసుకురావటానికి. అందుకే ఈ చట్టము ఈజ్ ఎ కండిషనల్ కావనెంట్. అది కొన్ని షరతులతో కూడిన నిబంధన. ఈ షరతులతో కూడిన నిబంధనకి పరిపూర్ణత్వం ఎప్పుడు వచ్చింది అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనము గమనించినట్లయితే, కడరాత్రి భోజన సమయాన యేసయ్య ద్రాక్షారసముతో నిండిన పాత్ర తీసుకొని పాత్రను తన యొక్క శిష్యులకిస్తూ పలుకుతున్న మాట, ఇది లోక పాపములను
మోసుకొని పోయేటటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తముగా, ఇది నా రక్తము అంటున్నాడు. ఇది నా రక్తము, ఇది లోక పాప పరిహారార్థమై చిందబడుతున్న నా రక్తము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీల్డ్. పాప పరిహారార్థమై చిందబడుతున్న నా రక్తము. ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నాను అంటే ప్రియులారా, రక్తము అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ సీల్డ్. అది మనల్ని ముద్రితమైనటువంటిది, అలా ముద్ర వేస్తుందండి. అదే విషయాన్ని నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనములో స్పష్టముగా వ్యక్తీకరించబడింది. ఏమని అంటే, ప్రభు చట్టాన్ని ప్రజలందరికీ వినిపించిన తరువాత, మనం 24వ అధ్యాయం మీకు అవకాశం ఉంటే చదువుకోవడానికి ప్రయత్నించండి. ప్రభు యొక్క చట్టాన్ని ఆ ప్రజలందరికీ మోయిజు ప్రవక్త వినిపించిన తరువాత అందరూ ఈ ముక్త కంఠంతో అంటారు, మేము యావే చెప్పినవన్నీ నెరవేరుస్తాం, ఆయనకు చెందిన ప్రజలుగా మేము బ్రతుకుతాం, ఆయన ఆజ్ఞలను, ఆయన చట్టాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తాము. అలా చెప్పినప్పుడు వధించబడిన ఆ గొర్రె పిల్లల లేకపోతే కోడెల యొక్క రక్తాన్ని సగము తీసుకొని అది ప్రజల మీద ప్రోక్షాళనము చేసి, ఈనాడు యావే ప్రభుతో మీరు చేసుకున్న ఈ ఒప్పందానికి ఇది గుర్తే కాదు, ఇది రక్తముతో ముద్రితమైనటువంటి ఒప్పందము అని ఆనాడు చెప్తున్నాడండి. అదే విషయాన్ని యేసయ్య ఆత్మీయమైనటువంటి రక్తముగా, తన రక్తముగా ఆనాడు ద్రాక్ష రసముతో నిండిన పాత్ర తీసుకొని, ఇది మీ కొరకు, ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై చిందబడుతున్న నా యొక్క రక్తము, దీనిని మీరు సర్వవేళలందు సర్వకాలమందు నా జ్ఞాపకార్థం చేయండి అంటూ ఆనాడు ప్రభు పలికారు. ప్రియులారా, ఆలోచిద్దాం. అబ్రహాముతో దేవుడు చేసుకున్న ఒప్పందము పరిపూర్ణమైన ఒప్పందము. మోయిసు ప్రవక్తతో దేవుడు చేసుకున్న ఒప్పందము అసంపూర్ణమైన ఒప్పందము. ఇట్స్ ఎ కండిషనల్ కావనెంట్. ఎందుకని? ఇక్కడ అబ్రహాముతో చేసుకున్న ఒప్పందం యొక్క ఫలితము ఏంటి అంటే, ఆయన ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి వస్తాడు. ఆ లోకరక్షకుడు ద్వారా లోకమంతా ఆశీర్వదించబడుతుంది. అది వాస్తవం. మోయిసుతో చేసిన ఒప్పందము కండిషనల్, షరతులతో కూడింది. ఏంటి షరతు? కొంతకాలం వరకు అది వర్తిస్తుంది. ఎంతకాలం వరకు? దాన్ని పరిపూర్ణత్వాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చి మరలా మరొక ఒప్పందము చేసేటంత వరకు కూడా ఈ యొక్క ఒప్పందము వర్తిస్తూ ఉంటుంది. అలా పరిపూర్ణమైన ఒప్పందాన్ని మరొకసారి చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసయ్యా. అందుకే ఆయన పలుకుతున్న మాట, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది నూతన నిత్య నిబంధన. ఎంత అదృష్టవంతులమండి! యేసయ్య ఏర్పాటు చేసిన ఆ షరతులు లేనటువంటి నిబంధనలోకి నిన్ను, నన్ను, మనందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. కమ్, రండి, నా యొద్దకు రండి, నా నిబంధనలో మీరు పాలు పంచుకోండి. నా నిబంధనలో మీరు పాలు పంచుకుంటే నేను సాధించిన ఈ యొక్క రక్షణ మీకు సొంతం అవుతుంది. ఇక్కడ ఏ కండిషన్ లేదండి. నో కండిషన్. కండిషన్ అలా ఒక్కటేనండి. అది కండిషన్ అనుకుంటే, అది షరతు అనుకుంటే. ఏంటి అంటే యేసయ్యను అంగీకరించటం, యేసయ్యను స్వీకరించటం, యేసయ్యను మన మనస్సులో, మన బ్రతుకులో మనస వాచ కర్మన నిలుపుకోవటం, యేసయ్యకు మనం సాక్షులుగా ఈ లోకంలో బ్రతకటం,
ఆ తరువాత ఈ లోకపు జీవితం అయిపోయిన తరువాత యేసయ్య ద్వారా దేవాది దేవునికి దత్తపుత్రులము అవ్వటం. ఇదే విషయాన్ని గలాతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో చాలా స్పష్టంగా పౌలు గారు చెబుతున్నారు. ఈ యొక్క నూతన నిత్య నిబంధనలో భాగస్థులైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవాది దేవునికి దత్తపుత్రుడు అవుతున్నాడండి. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ అండి. అది గొప్పతనం అండి. ఆఫ్టర్ ఆల్ మనుషులమైనటువంటి మనము దేవునికి దత్తపుత్రులుగా అయ్యేటటువంటి భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు యేసయ్య ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ యేసయ్య సాధించిన నూతన నిత్య నిబంధనల భాగస్థులం అవటం అంటే ఎంత అదృష్టవంతులమండి మనము. అందుకే చేతులెత్తి గొంతెత్తి పలుకుదాము, యేసయ్య నీకే స్తోత్రమయ్య అంటూ యేసయ్య నామానికి త్రికరణ శుద్ధిగా మోకాలు వంచి నమస్కరిద్దాం. ఆయన నామము ద్వారా, ఆయన ద్వారా మాత్రమే మనము దేవుని సన్నిధిలో దత్తపుత్రులమయ్యేటటువంటి యోగ్యతను, భాగ్యాన్ని పొందుతున్నాం. దానికి దేవాది దేవునికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు చెల్లించుకుందాం. ఆ రక్షణలో భాగస్థులం అవుతాం. తలలు ఉంచుకోండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, అబ్రహాము ద్వారా పరిపూర్ణ నిబంధన చేసుకున్న, మోయిజు ప్రవక్త ద్వారా అసంపూర్ణమైనటువంటి నిబంధన చట్టాన్నిచ్చి చేసుకున్నారు. యేసయ్య ద్వారా పరిపూర్ణమైన నిబంధనలో మమ్మల్ని అందరినీ భాగస్థులను చేస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు. యేసయ్య సాధించిన రక్షణలో మేమందరము భాగస్థులమయ్యేలా ఆయన ద్వారా మేము దత్తపుత్రులమయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని విముక్తుడు, రక్షకుడు అయిన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మిమ్ములను తన యొక్క రక్షణలో, నూతన నిబంధనలోకి స్వీకరించుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో